ఒక విచారణ సంస్థ, ఒక సునీతక్క, ఒక దస్తగిరి లాలూచి పెడితే ఏ రకంగా ఉంటుందనే దానికి ఇదొక ఉదాహరణ. ఇంకోటండి, ఆ వీడియో ఓపెన్ చేసాం అంతకుముందు 4 minutes. ఇంకోటి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే, ఇది కూడా వీళ్ళ యొక్క ఒప్పందం చూపించే వీడియోనే. ఇది కూడా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఒక 2 వారాలకు సునీతక్క ప్రెస్ మీట్ పెడుతుంది, 10 రోజుల్లోనే అనుకుంటా. ఆ ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్తుంది, వాట్ వాజ్ మై ఫాదర్ డూయింగ్, మీరే వినండి. ఎందుకు ఇట్లా జరుగుతుంది, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ హ్యాపెనింగ్ బిహైండ్ ద సీన్స్? నాన్నగారు ఏం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో? ఈస్ వర్కింగ్ వెరీ వెరీ హార్డ్. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఆర్ ఇయర్స్ ఈస్ బీన్ వర్కింగ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్. ఏం పని చేస్తున్నారు? ఈస్ వర్కింగ్. అవినాష్ని ఎంపీ చేయడానికి ఏమేం చేయాలనో ఆలోచిస్తున్నారు. ఈస్ వర్కింగ్ ఆన్ దట్. జగనన్నని సీఎం చేయడానికి ఏమేం చేయాలో ఈస్ వర్కింగ్ ఆన్ దట్. నాన్న చనిపోయింది 15th మార్నింగ్ అయితే 14th ఈవినింగ్ రాత్రి 10 గంటల వరకు కూడా జమ్మల్మడుగులో లాస్ట్ మీటింగ్ అల్లే ప్రభావతమ్మ గారితో, అక్కడ లోకల్ లీడర్, ట్రయింగ్ టు కన్విన్స్ అల్లే ప్రభావతమ్మ గారు ఆంటీ గారు టు సపోర్ట్ అవినాష్. దిస్ హ్యాస్ బీన్ హిస్ అజెండా, trying to raise people's support so that Avinash would win in the elections. మన సునీతక్క మాట్లాడింది సరే. దాదాపు సిబిఐ దగ్గర 13 సార్లు వాంగ్మూలాలు రికార్డ్ చేయించినారు. 13 సార్లు, బహుశా ఇది రికార్డు ఉండొచ్చేమో. మే 2023లో నాకు బెయిల్ వచ్చిన తర్వాత వాళ్ళల్లో ఈ డిఫెక్ట్ కనిపించింది వాళ్ళకు. తానే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ నాన్న వివేకానంద రెడ్డి గారు స్వయంగా తను కష్టపడి అవినాష్ని ఎంపీ చేయడం కోసం కష్టపడతా ఉన్నాడని చెప్పి స్వయంగా తానే చెప్పిన వీడియో తనకు నెగిటివ్ అవుతుందని చెప్పి అది ఓవర్కమ్ కావడానికి మే 2023లో నాకు బెయిల్ వచ్చిన తర్వాత సిబిఐ దగ్గరికి పోయి ఏమని చెప్పింది తెలుసా? దానికి రీజను అంటే ఈ 4 ఏళ్ళు 2019 నుంచి 2023 వరకు 13 సార్లు ఏ ఒక్కసారి చెప్పలే. ఇది నాకు బెయిల్ వచ్చిన తర్వాత దాన్ని ఓవర్కమ్ కావడం కోసం మళ్ళా పోయి సిబిఐ దగ్గరికి పోయి, ఐ థింక్ దిస్ ఈజ్ May 31st, 2023, ఏమని చెప్తుందంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ రకంగా చెప్పమంటే నేను చెప్పినా అని చెప్తుంది. దయచేసి ఎవరు నవ్వాకండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ రకంగా చెప్పమంటే నేను చెప్పినా అని చెప్తారు. ఎప్పుడు 4 ఏళ్ల తర్వాత. 4 సంవత్సరాలు 13 వాంగ్మూలాలు మీరు సిబిఐకి ఇచ్చినారు, ఏ రోజు చెప్పలే. అంటే మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పమంటే ఎన్ని చెప్తున్నారా మీరు? ఈరోజు ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తే చెప్పారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తే చెప్తున్నారు. ఎవరు చెప్తే చెప్తున్నారు ఎన్ని? లేకుంటే రాధాకృష్ణ గారు చెప్తే చెప్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పమంటే ఎన్ని చెప్తున్నారా మీరు? ఈరోజు ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తే చెప్పారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తే చెప్తున్నారా? ఎవరు చెప్తే చెప్తున్నారు ఎన్ని? లేకుంటే రాధాకృష్ణ గారు చెప్తే చెప్తున్నారా? ఎవరు చెప్తే ఈరోజు మాట్లాడుతున్నారు? ఎవరో ఒకరు చెప్పండి, మీరు మాట్లాడరు కదా దీని ప్రకారము. సో ఇది మరొక ఉదాహరణ. ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. సిబిఐ వాళ్ళు దే ప్రెజెంటెడ్ ఇన్ ద హైకోర్ట్ దట్ అవినాష్కు ముందే విషయం తెలుసు. హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ ఫోన్ కాల్. ఇన్సిడెంట్ జరిగిందని ముందే అవినాష్కి తెలుసు. హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ ఫోన్ కాల్ ఫ్రమ్ థర్డ్ పర్సన్ సో దట్ హీ కుడ్ ఇమీడియట్లీ గో అండ్ స్క్రీన్ ద ఎవిడెన్స్ అని నా మీద ఒక అభియోగం మోపారు. అంటే నాకు ముందే అంతా తెలుసంట, నేను ఎవరో ఫోన్ చేస్తారని చెప్పి వెయిట్ చేస్తానంట. ఆ ఫోన్ కాల్ వస్తే వెంటనే హుటాహుటిని ఇంటికి పోయి నేను ఎవిడెన్స్లు స్క్రీన్ చేయొచ్చు, తుడిచేయచ్చు అని నేను వెయిట్ చేస్తూ ఉన్నానని చెప్పి మరొక అభియోగం. ఇది కూడా స్పష్టంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి.